దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన యూనివర్సిటీలో పేపర్ లీక్ సినిమా పూర్తిగా విద్యారంగానికి సంబంధించిందన్నారు ప్రొఫెసర్ కాసిం. విద్యారంగం వ్యవస్థలో లోపాలను నారాయణమూర్తి సినిమాలో ఎత్తి చూపారన్నారు. ఆయన అప్పులు చేసి తీసిన ఈ సినిమాను అందరూ ఆదరించాలన్నారు ప్రొఫెసర్లు కాసిం, హరిగోపాల్. విద్యారంగంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. యూనివర్సిటీ సినిమా రిలీజ్ సందర్భంగా సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రొఫెసర్ కాసిం, ఆర్ నారాయణమూర్తితో పాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో విద్యా, వైద్యం రెండు సేవా రంగాలు. అలాంటి సేవా రంగాలు కాస్త ఈవేళ వ్యాపార రంగాలు అయిపోయాయి. ఏ రకంగా విద్య ఈవేళ ప్రైవేట్, కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల్లో కూరుకుపోయి, ఇరుక్కుపోయి, నలిగిపోతుందో నేను చిత్రం ద్వారా చెప్పాను. ఎందుకంటే రాను రాను ప్రైవేట్ కళాశాలలు ఎక్కువైపోవడం వల్ల మా కళాశాలలో చదివిన వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. ఎవరైతే మా కళాశాల చదువుతారో వాళ్ళే గొప్పగా చదువుతూ ఉద్యోగాలు సంపాదిస్తారు అనే నోషన్ తీసుకురావడం కోసం, అనే భావజాలను తల్లిదండ్రుల్లోని, విద్యార్థుల్లోని కల్పించడం కోసం దే ఆర్ డూయింగ్ మాల్ ప్రాక్టీస్ లైక్ పేపర్ లీక్స్. ఎక్కడ అవినీతి అధికారులు ఉంటారో వాళ్ళని పట్టుకొని లాక్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళకి ముట్ట చెప్పి ఆ పేపర్లు సంపాదించి, ఆ ప్రశ్నాపలు సంపాదించిన తర్వాత వాళ్ళ కళాశాల చదివిన వాళ్ళకి అందజేస్తూ రాయించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాడు రాయడం, వాడు ర్యాంకులు కొట్టడం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా కళాశాల చదివిన వాళ్ళకి నెంబర్ 1, 2, 10 ర్యాంక్ లైక్ దిస్. సో కళాశాలలో చదువుతున్న తర్వాత ఎవరికైతే ర్యాంకులు వస్తే నైట్ అండ్ డే కష్టపడి చదువుతారో, ఏ విద్యార్థులకి సమస్యను సాక్రిఫైస్ చేసి చదువుతారో చాలా మంది ర్యాంకులు రాకపోవడం, ఫెయిల్ అవ్వడం, ఆ రకంగా జరిగిన తర్వాత కొద్దిమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సో ఇంత దారుణాలకి ఇటువంటి ఈ పేపర్ లీక్ అనే మాఫియా తోడ్పడుతుందో బికాస్ ఆఫ్ దీస్ ప్రైవేట్ సెక్టర్ వల్ల దాని బాధ్యులు ఎవరు? ముఖ్యంగా వ్యాపార ధోరణి, విద్యలో వ్యాపార ధోరణి అది ఉండకూడదు, ఈ కళాశాలలో వ్యాపార ధోరణి ఉండకూడదు అని గట్టిగా చెప్పిన చిత్రం నా ఈ యూనివర్సిటీ. ఇవాళ ఉన్న పరిస్థితిలో ఒక సమాజం యొక్క అనుభవాన్ని, విద్యారంగంలో వస్తున్నటువంటి వక్రీకరణని, దానివల్ల సమాజంలో వచ్చే పర్యవసానం ఏదితో దాన్ని నారాయణమూర్తి గారు ఈ సినిమాలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. లక్ష్మీనారాయణ చెప్పినట్లుగా మా విద్యా పరిరక్షణ కమిటీ గత 40-45 ఏళ్లుగా మేమెంత ప్రయత్నం చేసినా మేము సమాజంలో పెద్ద మార్పు తీసుకురాలేదు. మేమే మార్పు చేస్తూనే ఉన్నాం, కానీ ఆ మార్పు రాలేదు. మేము యువత కానీ ప్రజల దగ్గరికి కానీ మేము వెళ్ళలేకపోయాం. అట్లా మా మెసేజ్ వెళ్ళలేకపోయింది. ఆ మెసేజ్ను తీసుకుపోవడానికి ఒక పవర్ఫుల్ మీడియా సినిమా. నారాయణమూర్తి గారు మేము చేస్తున్న ప్రయత్నానికి దానికి ఒక సినిమా రూపం కల్పించి దాని వస్తున్న ప్రమాదాన్ని తన సినిమాలో చాలా బలంగా చెప్పి తెలుగు యువతకి, ఎందుకంటే తెలుగు భాషలో ఉంది కాబట్టి తెలుగు యువతకి ఏం జరుగుతున్నది మీరు ఆలోచించాలి, ఎందుకు విద్యారంగం ఇలా నష్టపట్టిపోయింది అనేటువంటి అంశాన్ని తీసుకొని సినిమా తీయడం చాలా కష్టం. విద్యారంగంలో ఉన్న మేము ఈ మధ్యతరగతి తమ పిల్లలని పబ్లిక్ యూనివర్సిటీలో చదివించడానికి ముందుకు రాలేని ఒకానొక పరిస్థితిని మేము ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. మొదటి తరం మాత్రమే పబ్లిక్ యూనివర్సిటీలోకి వస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట 2200 ఎకరాల భూమి, విశాలమైన భూభాగం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ట్స్ కాలేజ్ లాంటి అందమైన భవనాలు, ఇదంతా ఒకవైపు. ఎంతో లెగసీ ఉన్నటువంటి, వారసత్వం ఉన్నటువంటి పోరాటాలు, ఉద్యమాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, త్యాగము, సమాజ మార్పులో భాగమైనటువంటి ఒక చరిత్ర. ఇంత మాత్రమేనా చరిత్ర? అంత మాత్రమే కాదు. ఒక జార్జ్ రెడ్డి గోల్డ్ మెడల్, ఒక సిహెచ్ హనుమంతరావు గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఒక సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు, ఇలా మొదలు పెడితే సూరి భగవంతం గారు ఫిజిక్స్లో అద్భుతమైన పరిశోధన చేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి నుంచి వచ్చిన వాళ్ళు. నా పక్కన ఉన్న హరగోపాల్ గారి వరకు